నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి జన్మదిన వేడుకలు. వేములవాడ నియోజకవర్గంలో గిఫ్ట్ ఎ స్మైల్లో భాగంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం. బోయినపల్లి కేజీబీవీని ఆకస్మిక తనిఖీ చేసిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించిన ఎస్పీ మహేష్ బి గీతే. పేద విద్యార్థులకు చలికాలంలో ఉపశమనం కల్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడి లక్ష్మీ నరసింహారావు సహకారంతో వసతి గృహాల విద్యార్థులకు 400కు పైగా దుప్పట్లు పంపిణీ చేశారు. వేములవాడ పట్టణంలోని బీసీ, ఎస్సీ బాలురు బాలికల వసతి సంక్షేమ గృహాలు, కోనరావుపేట ధర్మారం బాలుర వసతి గృహం, చందుర్తి మండల కేంద్రం, రుద్రంగి మండల కేంద్రంలోని వసతి సంక్షేమ గృహాల్లో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చలికాలంలో దుప్పట్లు తమకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, విద్యను కొనసాగించేందుకు ఇది మంచి తోడ్పాటు అని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు సహాయం అందించిన చెల్మేడ నరసింహారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపురాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి చందు, మారం కుమార్, జోగిని శంకర్, గోలి మహేష్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, కొండా కనకయ్య, వాసల శ్రీనివాస్, నీరటి మల్లేశం, పోతు అనిల్ కుమార్, మంతా సందీప్, సాయి గౌడ్, దిలీప్, గోపు, మధు, మండల అధ్యక్షులు మేకల ఎల్లయ్య, తిరుపతి, మల్యాల దేవయ్య, రుద్రంగి మాజీ ఎంపీపీ గంగా స్వరూప మహేష్, సెస్ డైరెక్టర్ గంగారం, గ్రామశాఖ అధ్యక్షులు కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. In this season, thank you for fulfill our needs in this time and thank you for all. కేటీఆర్ గారికి, చెల్మడ గారికి మేము హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చేస్తున్నాము. మాకు ఈ చలికాలంలో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మాకు ఈ వసతి కల్పించినందుకు మేము చాలా కృతజ్ఞత తెలుపుతున్నాము. ఇలానే కొనసాగించాలని ప్రోత్సహిస్తాము. థ్యాంక్ యూ. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపురంలో బీసీ బాలికల హాస్టల్లో మరి ఇంటర్మీడియట్, అదేవిధంగా బీటెక్ మరి విద్యార్థినులు ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మరి శీతాకాలం దృష్ట్యా గిఫ్ట్ ఎ స్మైల్లో భాగంగా మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడి లక్ష్మీనరసింహ గారి ఆధ్వర్యంలో, మా బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఒక 100 మంది విద్యార్థినులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక విద్యారంగ పరంగా మరి అనేక సమస్యలు, వారికి నాణ్యమైన విద్య ఇవ్వకపోవడం, అదేవిధంగా ఒక దాన్ని పర్యవేక్షించడానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం, మరి తరచూ మరి ఫుడ్ పాయిజన్ కావడం, వీరిపై నిర్లక్ష్యం జరుగుతుంది. కాబట్టి మరి ఈ శీతాకాలంలో చలి తీవ్రతను బట్టి మా చెల్మడి గారు మరి వేములవాడ మండలం కానీ, చందుర్తి కానీ, రుద్రం కానీ ఈ మండలాల్లో ఉన్నటువంటి గురుకుల పిల్లలకు మరి దుప్పట్లు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఒకే రోజు మరి 2-3 గురుకుల విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది. మరి దీనికి సహకరించినటువంటి ఈ గురుకులాల అధ్యాపకులకు మరి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి సామాజిక కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంకా చేస్తూ ఉంటాం. విద్యారంగ సమస్యలపై కూడా మా విద్యార్థి నాయకులు అయితేనేమి, బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి ఖచ్చితంగా పోరాటం చేస్తాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో, ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, విద్యార్థి నాయకులకు ధన్యవాదాలు. వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి మరి తిప్పాపూర్ 7వ వార్డులో గల బాలికల హాస్టల్ ఇంటర్మీడియట్తో పాటు డిప్లొమా, బీటెక్ చదువుతున్నటువంటి ఆడపిల్లందరికీ మరి ఈ చలికాలాన్ని దృష్టిలో పెట్టుకొని, చలి తీవ్రత ఎక్కువ ఉన్నందున మరి వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ లక్ష్మీ నరసింహారావు గారి సహకారంతో మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి బాలికలకు చలికి కప్పుకున్నటువంటి రగ్గులను అందజేయడం జరిగింది. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్లో ఉన్నటువంటి బాలికల వసతి గృహంలో మరి బాలికలందరికీ కూడా దాదాపు 100 మందికి ఈరోజు గిఫ్ట్ ఎ స్మైల్ కింద బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మడి లక్ష్మణరావు గారి సహకారంతో మరి కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మరి బాలికలందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈరోజు గిఫ్ట్ ఎ స్మైల్ ద్వారా దుప్పట్లు పంపిణీ చేసిన మా చెల్మడి లక్ష్మణరావు గారికి
మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి 55వ జన్మదినాన్ని వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ బీజేపీ నేతల ఆధ్వర్యంలో వేములవాడ భీమన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, కోడె మొక్కులు నిర్వహించారు. సిరిసిల్ల బీజేపీ పార్టీ కార్యాలయానికి చేరుకున్న నేతలు వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మాట్లాడారు. సిరిసిల్ల జిల్లా కాషాయ దళపతి రెడ్డబోయిన గోపికి రాజన్న భీమన్న ఆశీస్సులతో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్, కట్కం శ్రీనివాస్, మెరుగు లక్ష్మణ్, జవాజీ శేఖర్, బచ్చు వంశీకృష్ణ, గుంటి కనకయ్య, రేగుల శ్రీకాంత్, వాస మల్లేశం యాదవ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ఇంకా పార్వతీ పరమేశ్వర ఆశీస్సులు ఉండాలని, ఇంకా ఆయనని ఒక స్థాయికి తీసుకువెళ్లాలని ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి గారి పుట్టినరోజు సందర్భంగా వేములవాడలోని భీమేశ్వర స్వామి దేవాలయంలో మా వేములవాడ పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి కోడెమొక్కులు భీమేశ్వర స్వామికి చెల్లించినాము. వారి తరపున ఇక్కడ గుడి ముందు గల యాచకులకు కూడా అరటి పండ్లు అవన్నీ పంపిణీ చేయడం జరిగింది. ముందు మా గోపి అన్న ఆధ్వర్యంలో మా భారతీయ జనతా పార్టీని ముందస్తులో ఉంచి ముందు జరగబోయే ఎన్నికలలో ఖచ్చితంగా విజయకేతన ఎగరవేపిస్తారని చెప్పి వారి ఆధ్వర్యంలో కోరుకుంటున్నాము. వారికి ఈ పుట్టినరోజు సందర్భంగా రాయరేశ్వర స్వామి ఆశీస్సులు, భీమేశ్వర స్వామి ఆశీస్సులు వారిపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ మా వేములవాడ పట్టణ శాఖ తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి మా రాజన్న సిరిసిల్ల జిల్లా కాషాయ దళపతి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాజన్న భీమన్నను వేడుకొని భీమన్నకు కొల్లెగ మొక్కులు, దర్శనాలు, అభిషేక మొక్కులు నిర్వర్తించడం జరిగింది. మరి ఈ సందర్భంగా రానున్న ప్రతి ఎన్నికల్లో కూడా మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో స్థానిక సంస్థలలో జయకేతనం ఎగరవేసేటట్టుగా కూడా రాజన్నను వేడుకోవడం జరిగింది. వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, బలాన్ని ఇచ్చి ఈ బీజేపీ పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు రాజన్న వెనుకుండి ముందుకు సహకరించాలని రాజన్నను వేడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతుంది. ఇందిరా మహిళా శక్తి చీరల పథకం సిరిసిల్ల కార్మికులకు ఉపాధి కల్పించడమే కాకుండా మహిళా ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఇల్లంతకుంట రైతు వేదికలో జరిగిన చీరల పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మహిళలకు చీరలను అందించారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి అర్హులైన మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని నాయకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ జరుగుతున్న ఈ చీరలు సిరిసిల్లలో తయారు కావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చైతన్య, డిఆర్డీఓ శేషాద్రి, తహసీల్దార్ ఫరూక్, ఎంపీడీఓ శశికళ తదితరులు ఉన్నారు. బోయిన్పల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. స్టోర్ రూంలో ఆహార పదార్థాలు, గుడ్లు, కూరగాయలు పరిశీలించి చికెన్, మటన్ వంటకాల పంపిణీపై సమీక్షించారు. విద్యార్థులతో సంభాషించిన కలెక్టర్ చదువుపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాల కోసం శ్రమించాలని సూచించారు. శుభ్రత, సమస్యల పరిష్కారం కోసం అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. అనంతరం బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ సిబ్బంది హాజరు, ఓపీ, మందుల రికార్డులు, వ్యాక్సిన్, గది తదితర విభాగాన్ని పరిశీలించారు. అర్హులైన ప్రతి మహిళకి ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. బోయినపల్లి రైతు వేదికలో మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి కార్యక్రమాల్లో వారు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం మహిళా శక్తి వర్ధానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. సిరిసిల్లలో తయారైన చీరలు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కావడం గర్వకారణమన్నారు. అర్హులైన ప్రతి మహిళకు చీరలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికుల నైపుణ్యంతో తయారైన ఇందిరా మహిళా శక్తి చీరలు రాష్ట్ర మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు.
జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో సిరిసిల్ల నియోజకవర్గ మహిళలకు మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చీరల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పథకాల్లో మహిళలకు ప్రాధాన్యత, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిట కేటాయించడం వంటి చర్యల్ని వివరించారు. చీరల తయారీతో సిరిసిల్లలోని 130 మ్యాగ్ సొసైటీలకు 6,000 మందికి కార్మికులకు ఉపాధి లభిస్తోందని తెలిపిన కలెక్టర్ అర్హులైన ప్రతి మహిళకు చీరలు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు స్వరూపారెడ్డి, విజయ, సాబెరా బేగం, రాణి, చైర్మన్ రాములు నాయక్, జిల్లా సమైక్య అధ్యక్షురాలు భాగ్య, డిఆర్డీఓ శేషాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు. పోలీసులు సమాజానికి మెరుగైన సేవలు అందించాలంటే వారి ఆరోగ్యం బాగుండాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం శరత్ మ్యాక్స్ విజన్ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. పోలీసులు విధుల్లో ఎప్పుడు ఒత్తిడిలో పనిచేస్తారని, కంటి సమస్యలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని, అందుకే ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని ఎస్పీ తెలిపారు. శిబిరంలో నేత్ర నిపుణులు కంటి పరీక్షలు, దృష్టి సమస్యల నిర్ధారణ, అవసరమైన మందులు, సూచన అందించారు. ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేసిన మ్యాక్సీ విజన్ యాజమాన్యానికి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. पीपल जो भी आए हो कंप्लीट टाइम में तो आप फैमिली मेम्बर्स को भी बुला सकते हो. सो इसका मेन उद्देश्य ऑफ दिस प्रोग्राम इज इन पुलिस डिपार्टमेंट लो वी डू प्रिवेंटिव पोलिसिंग टू अवॉइड क्राइम. सेम लाइक यू आर चेकिंग आइज टू प्रिवेंट एनी बिग आइज प्रॉब्लम इन फ्यूचर. सो बॉटम लाइक इवन हम मतलब रेगुलरली जो हमारा मेडिकल टेस्ट होता है पर यस मुझे भी एवरी ईयर चेक ऑफिस को डिटेल्स भेजना पड़ता है. आप पर कर सकते हो. ये ट्रीटमेंट भी भद्रता में भी इंक्लूड होता है पूरा. और ऑलरेडी चल रहा है. ऑलरेडी इससे हॉस्पिटल लो सर्जरी చేశారు 2 मंथ पाता. तो जो बेनिफिट ले लो इवन जनरली सर डेली आई रिलेटेड केयर होता है. थोड़ा वॉश करना मॉर्निंग जनरल मतलब डेली आई केयर उसका भी आप थोड़ा सा 2-3 मिनट में बता दो सबको तो डेली कैसे केयर करना है इसका. सो थैंक यू. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పంపిన దుప్పట్లను ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం సాయంత్రం పోద్గల్ ఎస్సీ హాస్టల్లోని 62 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. మండల అధ్యక్షుడు బోంపల్లి సురేందర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొని విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు కేటీఆర్పై ప్రత్యేక కృతజ్ఞత వ్యక్తం చేస్తూ చలి కష్టాలను అర్థం చేసుకుని వారి కోసం దుప్పట్లు పంపించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజురెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ నల్లా నర్సయ్య, ముస్తాబాద్ మండల విద్యార్థి విభాగ అధ్యక్షులు నవాజ్, పోతుగల్ గ్రామ శాఖ అధ్యక్షులు రేపాక బాల్నర్స్, కారంగుల వెంకట్రావు, మాజీ పట్టణ అధ్యక్షులు గూడూరి భరత్, గీసా శంకర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముస్తాబాద్ మండల సెస్ డైరెక్టర్ సందుపట్ల ప్రాంతంగా రావడం దానికి అందరం కూడా మేము కట్టుబడి ఉండి పనిచేస్తాం. మీకు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు ఉన్నా కూడా మా స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులకు మీరు చెప్పండి. ఎందుకంటే కరుణాకర్ సార్ కూడా ఫస్ట్ నుంచి చూస్తున్నాం. మీ అందరికి కూడా మాతోటి ఏదైతే కావాలన్నా కూడా ఎంబడవాడి ఫోన్ చేసి మాతోటి కూడా వాళ్ళకి వసతులు కల్పించడానికి కూడా కరుణాకర్ సార్ మేము వచ్చినప్పటి నుంచి 5-6 సంవత్సరాల నుంచి విద్యార్థుల పట్ల శ్రద్ధ కొద్ది పనిచేస్తున్నారు. వారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులు నిజంగా పేదరికానికి లోబడి ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా బ్లాంకెట్లు పంపించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చలి నుండి పిల్లల్ని రక్షించే క్రమంలో స్మైలే గిఫ్ట్లో భాగంగా గౌరవ మాజీ మంత్రివర్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి గారు, మాజీ ఎంపీపీ అక్కరా శ్రీని గారు, ఈ దుప్పట్లను మనం ఇప్పుడు అందజేద్దాం సార్. ఉద్గల్ గ్రామంలో విద్యార్థులకు బాలుర వసతి గృహంలో విద్యార్థులకు మా మాజీ మంత్రి కేటీఆర్ గారు దుప్పట్లు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా మండల ప్రెసిడెంట్ వాళ్లకు ఇప్పుడు ఏదో చేదోడు వాదోడుగా మా కేటీఆర్ గారు
ఈ చలికాలం దృష్టిలో పెట్టుకొని సిరిసిల్ల జిల్లాలో మా కాన్స్టిట్యున్సీలో అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం మా కేటీఆర్ గారు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రమాద బీమా పాలసీలను చెల్లించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక ఆటో డ్రైవర్లు శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కేటీఆర్ తమలాంటి కూలీ వర్గాల సమస్యల్ని అర్థం చేసుకుని బీమా సౌకర్యం కల్పించడంపై ఆనందించిన ఆటో డ్రైవర్లు ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి తమ అభిమానాన్ని వ్యక్తపరిచారు. సంక్షేమ పథకాల ద్వారా కేటీఆర్ ఎప్పుడు శ్రామిక వర్గాల పక్షాన నిలుస్తారని డ్రైవర్లు పేర్కొన్నారు. ప్రమాదాల్లో ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆర్థిక భారాన్ని ఎదుర్కోకుండా ఉండేందుకు ఈ బీమా ఎంతో ఉపయుక్తమని అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ వెంకటాపూర్ గ్రామంలో ఆటో యూనియన్ తరఫున కేటీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమము విషయం ఏమంటే ఈ ఆటో సభ్యులకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనాడు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో సంవత్సరానికి ప్రతి డ్రైవర్కు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. 2 సంవత్సరాలు గడుస్తుంది. ఏ ఆటో డ్రైవర్ కూడా 100 రూపాయలు ఇచ్చిన పాపాన పోలే. 9 గంటల దాకా ఉన్నా కూడా 400 నుంచి 500 సంపాదించలేని పరిస్థితిలో దిగజారిపోయారు. ఈ ఫ్రీ బస్ వల్ల తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేటీఆర్ గారు మంచి మనసుతోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5,000 మంది ఆటో డ్రైవర్లకు ప్రతి డ్రైవర్కు ప్రమాద బీమా ప్రకటించడం జరిగింది. వారికి రోజు కృతజ్ఞత సభ ఏర్పాటు చేసుకుని పాలాభిషేకం చేయడం జరిగింది. తక్షణమే ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న ప్రతి రూపాయి ఆటో డ్రైవర్కు ప్రకటించాలి. లేని పక్షంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 5,000 ఆటో డ్రైవర్లు అందరము రోడ్డు మీదకి ఎక్కి మొత్తం ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము. ఆటో కార్మికుల ఐక్యత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్ఆర్టీ న్యూస్.